హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. కాస్త హెల్త్ ఇష్యూ వల్ల తీయలేకపోయానన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు కొబ్బరితో ఒక టేస్టీ అయిన మంచి హెల్తీ రెసిపీ చేస్తున్నాను. దానికోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి వచ్చేసి ఈ బౌల్తో 2 బౌల్స్ ఉందన్నమాట. నేను దీనికి స్వీట్ చేయడం కోసం బెల్లం తీసుకున్నాను. ఈ కొబ్బరి 2 కప్స్ ఉంది కదా, ఈ 2 కప్స్ కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. వీటిని మూడింటిని కలిపి మిక్సీలో వేసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం బెల్లం, అలాగే కొంచెం చక్కెర కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలను కూడా ఈ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. ఇప్పుడు కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా కొబ్బరిని కూడా ఇలాగే మిక్సీకి వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమంలోకి ఒక 2 స్పూన్లంతా మైదా పిండిని వేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఈ కొబ్బరి అప్పాలు చేసేటప్పుడు ఆయిల్లో విడిపోకుండా ఉండడం కోసం 2 టీ స్పూన్లంతా మైదా పిండిని వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1/2 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి, బియ్యం పిండిని. ఈ మొత్తాన్ని ఈ కొబ్బరి మిశ్రమంలో ఈ పిండి అదంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా ముద్దలాగా కలిపి తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకాస్త పిండి మెత్తగా అనిపించింది అనుకుంటే ఇంకాస్త ఒక 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసి కలుపుకోవచ్చు. అండ్ స్వీట్ మీరు ఎక్కువ తినేవారైతే ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. నేను నాకు తగ్గట్టుగా వేసాను. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. అలాగే ఒక కవర్ని కూడా కాస్త మందంగా ఉన్న కవర్ని ఇలా కట్ చేసుకొని దీనిపైన కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఆయిలే తీసుకున్నాను. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమం, కొబ్బరి పిండి అదంతా, అందులో నుండి చిన్న చిన్నగా మనకి ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజు మిశ్రమాన్ని తీసుకొని అప్పాలాగా వత్తుకోవాలి. ఇలా మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకు కావాల్సిన సైజులో ఇలా ఒత్తుకోవాలి. సైడ్లకి పగుళ్ళు వస్తాయి, మరేం పర్వాలేదు. ఈ విధంగా నీట్గా పగుళ్ళను కవర్ చేస్తూ ఇలా కాస్త మందంగా కాకుండా పలసగా కాకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా అప్పాలన్నిటిని ఇలాగే ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అలాగే పిండి మొత్తాన్ని ఎన్నైతే అన్నిటినీ అలాగనే అప్పాల్లాగా వత్తుకోవాలి. ఇలాగే అప్పాలన్నీ ఒత్తి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడెక్కొద్దు. ఆయిల్ ఎక్కువగా వేడెక్కితే తొందరగా కలర్ వస్తాయి, లోపల కుక్ అవ్వవు. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే నిదానంగానే కాలనివ్వాలి. మంటను హైలో అస్సలు పెట్టొద్దు. లో టు మీడియంలోనే పెట్టుకొని అప్పాలను నిదానంగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఒకవైపు చక్కగా కుక్ అయిన తర్వాతనే రెండో వైపుకి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే ఇరిగే అవకాశం ఉంటుంది. చాలా నిదానంగా కాలనివ్వాలి వీటిని. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత నిదానంగా తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగనే ఫ్రై చేసుకోవాలి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరితో ఈ స్వీట్ అప్పాలు ఎలా చేయాలో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.